ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి ఈ విషయం అన్నది చాలామంది క్రైస్తవులకి కఠినంగా అనిపించవచ్చు. చాలా సున్నితమైన విషయాన్ని మాట్లాడబోతున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా మాట్లాడడం చాలామందిని కోపానికి రేకెత్తించవచ్చు. అయితే ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పటికీ నేను మాట్లాడకపోతే క్రైస్తవ్యం తిరిగి సమకూర్చుకోలేని నష్టాన్ని చవిచూస్తుందేమో అనే ఉద్దేశంతో, ఇకపోతే బాధ్యత కలిగినటువంటి ఒక దైవ సేవకుడిగా, పాస్టర్గా యావత్ క్రైస్తవ క్షేమాభివృద్ధి కోసం, క్రైస్తవ క్షేమం కోసం నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థకి ఎదురెళ్తున్నాను అనేటట్టుగా మీకు అనిపించవచ్చు. అయినా పర్లేదు, నా మాటల్లో ఉన్న నిజాయితీని, నేను చెప్పాలనుకున్న విషయంలోని ఉద్దేశాన్ని, శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్థం చేసుకుంటాడు. ఆయన అర్థం చేసుకుంటే చాలు. ఇక ఎవరి ప్రశంసలో విమర్శలో నేను లెక్క చేయను. కాబట్టి యేసు ప్రభు నా గురించి ఏమనుకుంటాడు అంతే. ఆయన నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటాడు. కాబట్టి నేను సంఘం క్షేమాభివృద్ధి కోసం చేస్తున్నానని ఆయనకు తెలుసు. కాబట్టి ధైర్యంగా ఈ మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటిగా మార్చి 30వ తారీఖు వరకు, 30వ తారీఖు సాయంకాలం వరకు ఎవరైతే ప్రవీణ్ అన్న మరణం విషయంలో మాకు న్యాయం జరగాలి, నిజాలేంటి, అన్న ఎందుకు మరణించాడంటూ నినాదాలు చేస్తూ, ర్యాలీలు చేస్తూ, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పోలీస్ యంత్రాంగాన్ని మాకు సాక్ష్యాలు ఇవ్వండి అంటూ కోరినటువంటి అన్న మరణాన్ని తమ సొంత కుటుంబ సభ్యుడు మరణించిన దాంతో సమానంగా భావిస్తూ వారి బాధ్యతగా తీసుకొని వారి పనులన్నీ పక్కన పెట్టి రోడ్లెక్కి న్యాయం కోసం పోరాడినటువంటి ప్రతి విశ్వాసికి, ప్రతి పాస్టర్కి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి వరకు? మార్చి 30వ తారీఖు సాయంకాలం వరకు. ఆ మార్చి 30వ తారీఖు సాయంకాలం ఒక వీడియో, ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అదేంటంటే, ప్రవీణ్ అన్న ఒక మద్యం షాపులో మద్యాన్ని కొంటూ ఉన్నట్టుగా, దానికి సంబంధించి ఫోన్పే చేస్తూ ఉన్నట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడు వచ్చిందో అంతవరకు క్రైస్తవ సమాజం ప్రవీణ్ అన్న పడిపోయినటువంటి విధానం, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసిన వాళ్ళు ఎవరో లేకపోవడం, ఆ రాత్రంతా ఏం జరిగింది అంటూ అనేకమైన అనుమానాలను రేకెత్తించడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే 11:45 ఆయన పడిపోయినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో నమోదైతే, ఆ తరువాత ఉదయం వరకు ఎవరైనా అక్కడికి వచ్చారా, ఎవరైనా దాడి చేశారా, ఇలాంటి ఎన్నో అనుమానాలు. లేకపోతే ఆ హెడ్లైట్ ఎందుకు పగిలిపోయింది, ఎక్కడ పగిలిపోయింది, ఎవరైనా కొట్టారా, దాడి చేశారా, ఇలాంటి ఎన్నో అనుమానాలని ఆ సంఘటన అన్నది మనకు రేకెత్తించడంలో సమంజసమే. అయితే మార్చి 30వ తారీఖు సాయంకాలం ఎప్పుడైతే ప్రవీణ్ అన్న మద్యాన్ని కొంటూ ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో, ఆ తర్వాత వెంటనే ఆయన రామవరప్పాడు ఆ జంక్షన్ దగ్గర ఆయన ఫుట్పాత్ మీద, ఆ పేమెంట్ మీద కూర్చున్నట్టుగా ఫోటోలు వచ్చాయో, ఆ హెడ్లైట్ పగిలిపోయినట్టుగా వచ్చాయో, అంత ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు ఒక నిర్ధారణ వచ్చేసింది. అదేంటంటే, అన్న ప్రమాదవశాత్తునే మరణించాడన్నది నిర్ధారణ జరిగింది, జరగాలి.
అయితే మార్చి 30వ తారీఖు తరువాత, అంటే ఆ సాయంకాలం తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తరువాత కూడా ఇంకా కొత్త కొత్త థియరీస్ ఎవరైతే తీస్తున్నారో చాలా తప్పు చేస్తున్నాం. ఎందుకు అంటే నిజంగా ప్రవీణ్ అన్నది హత్య అయితే కనుక మనం ఫైట్ చేస్తే, పోరాటం చేస్తే అది మంచిది. కానీ ఆయనది యాక్సిడెంట్ అని తెలిసిన తర్వాత కూడా, సాక్ష్యాధారాలతో మనకు నిరూపితమైన తర్వాత కూడా మరలా రోడ్డెక్కేటువంటి ప్రయత్నం చేస్తే, మరలా మాకు ఇందులో అనుమానాలు ఉన్నాయనేటట్టుగా మనం ఏమైనా వీడియోలు చేస్తే, మరలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా మనం మాట్లాడడం ప్రారంభిస్తే, మరలా ఈ మరణాన్ని ఇక వేరే మతస్థుల మీద తోసివేసేటువంటి ప్రయత్నం చేస్తే క్రైస్తవం యొక్క విశ్వసనీయత దెబ్బతింటుంది. మనకు తెలుసు కదా, మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. అదేంటంటే, నాన్న కొడుకు ఇరువురు అడవిలో వెళ్తూ ఉంటారు. నాన్న ముందు వెళ్తూ ఉంటే కొడుకు వెనకాల వస్తూ ఉంటాడు. అయితే కొడుకు నాన్నని ఆట పట్టిద్దామని, నాన్న పులి వచ్చింది, నాన్న పులి వచ్చిందని గట్టిగా కేకలేస్తాడు. వెంటనే నాన్న వెనుదిరిగి, అమ్మో పులి వచ్చింది, నా బిడ్డను దాడి చేస్తుందేమని వెంటనే వెనుదిరిగి పరిగెడతాడు. దగ్గరికి రాగానే కొడుకు అంటాడు, లేదు నాన్న, నేను జోక్ వేశాను, అంటే పరిహాసం చేశాను, తమాషా చేశాను అనేటట్టుగా నవ్వుతాడు. అప్పుడు నాన్న కోపగించుకొని మరలా ముందు వెళ్తాడు. ఇంకొంచెం దూరం వెళ్ళగానే మరలా కొడుకు, నాన్న పులి వచ్చింది అనగానే నాన్న మరలా పరిగెడతాడు, ఎక్కడ అని. అప్పుడు కొడుకు తమాషా కన్నా నాన్న అనేటట్టుగా అంటాడు. ఈసారి నిజంగానే పులి వస్తుంది. నిజంగానే పులి వచ్చినప్పుడు కొడుకు, నాన్న పులి వచ్చిందని కేకలు వేస్తాడు. అప్పుడు నాన్న, రే నోరు మూసుకొనరా, తమాషాలు చేయకు అనేటట్టుగా నాన్న ముందు వెళ్ళిపోతాడు. ఈ పులి వచ్చి ఈ చిన్నపిల్లాడిని తినేస్తుంది. ఈ కథలో నీతి ఏంటంటే, మనం నేర్చుకున్నది, కొన్నిసార్లు మనం చేసేటువంటి తమాషాలు మన ప్రాణం మీదకి వస్తాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో తమాషాలు చేయకూడదు అని. ఒకవేళ ప్రవీణ్ అన్నది హత్య అయితే కనుక మనం రోడ్లెక్కి మనం ఇంత చేసి ఇంత అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నప్పుడు మంచిది. ఎందుకంటే ఇంకో వ్యక్తి హత్య గావించబడకుండా ఉండేదానికి అది టీకాలాగా పనిచేస్తుంది. ఇంకో వ్యక్తిని హత్య చేయాలంటే క్రైస్తవ సమాజం అంతా ఏకమవుతుంది. క్రైస్తవ సమాజం ఒకే మాట మీద ఉంది. కాబట్టి వాళ్ళను ఏమైనా అంటే అందరూ ముందుకు వస్తారు అనేటట్టుగా మన సంఘీభావం, మన ఐకమత్యం అన్నది ప్రపంచానికి తెలుస్తుంది. అటు ప్రభుత్వానికి, మన మీద దాడి చేయాలి అనుకుంటున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అయితే ప్రవీణ్ అన్నది యాక్సిడెంట్, ప్రమాదం అని తెలిసిన తరువాత కూడా ఇలా రోడ్లు ఎక్కినప్పుడు, ఇలా వ్యవస్థకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నప్పుడు, ఇలా ఇతర మతస్థుల మీద దీన్ని నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఎలాగైతే నాన్న పులి వచ్చింది అన్నప్పుడు ఆ నాన్న తమాషాలు చేయొద్దని ముందుకెళ్ళాడు, రేపు నిజంగా మన మీద హత్య జరిగితే, రేపు నిజంగా ఎవరైనా మన మీద దాడి చేసి దారుణానికి పాల్పడితే, అప్పుడు మా మీద దాడి జరిగింది, హత్య జరిగిందని మనం వ్యవస్థతో మొరపెట్టుకున్నా సరే, ప్రభుత్వాలతో, పోలీస్ వ్యవస్థతో మొరపెట్టుకున్నా సరే, వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు, ఏమీ లేని దగ్గర ఏదో ఉన్నట్టుగా చిత్రీకరిస్తారు, వీళ్ళతో పెట్టుకుంటే అనవసరంగా సమయం వృధా అవుతుందే తప్ప ఏమీ జరిగింది లేదు అనేటట్టుగా లైట్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రవీణ్ అన్నది యాక్సిడెంట్, 100% యాక్సిడెంట్ అది. అయితే ఈ యాక్సిడెంట్ అని తెలియకముందు, ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే ఎలా యాక్సిడెంట్ జరిగింది, తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ అని అనేకమైన అనుమానాలు రావడంలో తప్పులేదు. కానీ ఒక మద్యం దుకాణంలో మద్యాన్ని తీసుకుంటూ కొనుగోలు చేస్తూ అన్న కనిపించిన తరువాత రామవరప్పాడు దగ్గర సీసీటీవీ ఫుటేజీలు కానీ, లేకపోతే ఆ ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసినటువంటి ఫోటోలు కానీ, అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కానీ, తర్వాత కోదాడలో సీసీటీవీ ఫుటేజ్ కానీ, ఏలూరులో సీసీటీవీ ఫుటేజ్ కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత కూడా
మరలా ఇది హత్యే అనేటట్టుగా మనం అంటే కనుక భవిష్యత్తులో నిజంగా ఏ దైవజనుడి మీదైనా పాస్టర్ మీదైనా హత్య నిజంగానే జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ పట్టించుకోకపోతే దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వాలు దాన్ని తీవ్రంగా పరిగణించకపోతే దానికి బాధ్యులు ఎవరు? ఎందుకంటే ఒక లేని విషయాన్ని ఇంత పెద్ద మొత్తంలో మనం ప్రచారం చేయడం ద్వారా మన విశ్వసనీయతని మనం దెబ్బ తీసుకుంటున్నాం అని అర్థం కావట్లేదా? సరే, ఒక విషయానికి వస్తాను. నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి ఆ సీసీటీవీలో 11:45 సుమారుగా ఆ ప్రాంతంలో అన్న ఆ బండి మీద నుంచి కింద పడిపోవడం ఎప్పుడైతే దాన్ని చూశానో అప్పుడే ఇది యాక్సిడెంట్ అని నాకు నిర్ధారణ జరిగింది. నేను నిర్ధారణ చేసుకున్నా. అందుకనే నేను దేన్ని మాట్లాడలే. అయితే చాలామంది ఏమని అనుమానాలు వ్యక్తం చేశారు అంటే, మరి ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు ఎందుకు ఇవ్వట్లేదు అనేటట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన బండి ఎప్పుడైనా మీద పడుతుందా, పక్కన పడాలి కానీ అనేటట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత శరీరం మీద ఎక్కడ గాయాలు లేవు, కేవలం ముఖం మీదనే ఎందుకున్నాయి, ఆ కట్టెలు ఏంటి, ఆ కట్టెల మీద రక్తపు మరకలేంటి, ఇలా ఎన్నో అనుమానాలు వెలుబుచ్చేటప్పటికీ సరేలే, నా కోణంలో ఇది యాక్సిడెంట్, ఆయన అదుపు తప్పి కింద పడిపోయాడు, మీద బండి పడింది అని నేను అనుకున్నాను. అయితే ఎప్పుడైతే ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారో, ఏమో నాకు తెలియనటువంటి ఇంకేదైనా కోణం ఉంటుందేమో, పూర్తి సమాచారం వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదాం అనేటువంటి ఒక ఆలోచనలో మిగిలిపోయాను. ఎందుకంటే ఒక్క సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత వెంటనే ఇది యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు, ఏమో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు మొత్తంగా ఏం జరిగింది ఈ ప్రయాణం అంతట్లో అన్నది మనకు తెలియదు. కాబట్టి పూర్తిగా పరిశీలించిన తర్వాతనే దీని గురించి మాట్లాడాలి అని అనుకున్నాను. అయితే మొదటి రోజే ఆ నయారా పెట్రోల్ బంక్ దగ్గర అన్న పడిపోయినటువంటి ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఇది యాక్సిడెంట్, ముమ్మాటికి తనకు తానే పడిపోయాడన్నది నాకైతే నిర్ధారణ జరిగింది. కానీ ఇంకా ఏమైనా ఇందులో కోణాలు ఉన్నాయేమో, ఎందుకు తొందరపడి ఒక నిర్ధారణకు రావాలనేటట్టుగా ఎదురు చూశాను. అప్పటి నుంచి ప్రతి అప్డేట్ని ఇక మొబైల్ ఎదురుగా పెట్టుకొని ప్రతి అప్డేట్ని చూశాను. తర్వాత చాలామందితో ఫోన్లో మాట్లాడాను. అంటే దీంట్లో నిజం ఏంటి, అది హత్య అని నేను నిర్ధారణ చేసుకోలేదు, అది యాక్సిడెంట్ అని అక్కడ మిగిలిపోలేదు. ఇంతకీ సత్యం ఏంటి, నిజమేంటి అనే దాని మీద ఆలోచించాను. అయితే ప్రతి గంటకి అప్డేట్ మారిపోయింది, చాలా విషయాలు వైరల్ అయ్యాయి. ఎప్పుడైతే మార్చి 30వ తారీఖు సాయంకాలం ఆయన ఒక మద్యం కొనుగోలు చేస్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయిందో, ఆ రామవరపాడు ఆ జంక్షన్ దగ్గర ఆయన ఫోటోలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు 100% నిర్ధారణ జరిగిపోయింది, ఇది యాక్సిడెంటే అని. అయితే దీనిని సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది కాబట్టి ఈ ఛానల్స్లో మరుసటి రోజు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెబుతారేమో, కాబట్టి వాళ్ళ మాటల్లో విన్నప్పుడు బాగుంటుంది. వెంటనే మనం స్పందిస్తే మన క్రైస్తవులు ఇప్పుడే ఎమోషనల్గా భావోద్వేగానికి లోనై ఉన్నారు కాబట్టి మనం చెప్పడం కాదు, పోలీసులు చెబితే బాగుంటుంది అనేటట్టుగా నేను భావించాను. అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టలేదు. బహుశా వాళ్ళు ఇంకా పూర్తి సమాచారంతో, పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ పూర్తి సమాచారంతో సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడానికి వాళ్ళు ఆలస్యం చేస్తున్నారేమో. మరి వాళ్ళ గురించి వాళ్ళు ఎలా పనిచేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి నాకు తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు నేను కెమెరా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే అన్న ఈ విధంగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నాడు అనే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో అందులో ఉన్నది ప్రవీణ్ అన్నయ్య, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆయన ఎలాగుంటాడన్నది తెలుసు కదా, ఎంత హెల్మెట్ పెట్టుకున్నా ఎంత మాస్క్ పెట్టుకున్నా సరే ఆయన ఎలాగుంటాడు, ఆయన షేప్ ఏంటి అన్నది మనకు తెలుసు కదా, మనం చూస్తుంటాం కదా ఆయన్ని ఈ స్క్రీన్ మీద.
కాబట్టి ఆయనే అది కొన్నది, ఇంకెవరు కాదు, ఆయనే కొన్నాడు. అయితే వెంటనే ఒక గంట కల్లా ఏఐతో క్రియేట్ చేసినటువంటి ఒక ఫోటో బయటకు రావడం, అక్కడ ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాదని చెప్పడం, అసలు ఆయన కొనుగోలు చేయలేదు, ఎవరో వచ్చారు, ఇలా ఎవరో నటిస్తున్నారు, కేసుని తప్పుతో పట్టిస్తున్నారు అనేటట్టుగా వెంటనే ఏఐతో క్రియేట్ చేసినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ రావడం, వెంటనే దీని మీద చాలామంది స్పందించి అసలు ప్రవీణ్ అన్న కాదు ఇక్కడ, ప్రవీణ్ అన్న కాదు ఇక్కడ అంటూ కొత్త కొత్త సిద్ధాంతాలు ఎప్పుడైతే పుట్టిస్తున్నారో అప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని కేవలం క్రైస్తవులే కాదు, క్రైస్తవులు, హేతువాదులు, నాస్తికులు, హైందవులు, ఇస్లాం వ్యక్తులు, రాజకీయ నాయకులు, లేకపోతే నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, ప్రతి వ్యక్తి చూస్తున్నాడు ఈ కేసుని, ప్రతి వ్యక్తి ఉత్కట్టుగా చూస్తున్నాడు. ఇటు స్పిరిచువల్ మీడియా కావచ్చు, ఇటు సెక్యులర్ మీడియా కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి ఇక్కడ ఏం జరిగింది అని. కాబట్టి అందరికీ అర్థమైపోయింది ఇది యాక్సిడెంట్ అని అర్థమైన తర్వాత కూడా ఇంకా ఇక్కడ ఏదో ఉంది అన్నట్టుగా, ఇంకా ఇక్కడ ఏదో కుట్రకోణం ఉంది అన్నట్టుగా ఇంకా ఇక్కడ లాగేటువంటి ప్రయత్నం చేస్తే క్రైస్తవులు ఇంత అమాయకులా? క్రైస్తవులు ఏది చెబితే అది వింటారా? వాస్తవానికి అవాస్తవానికి తేడా తెలియనటువంటి అమాయకుల క్రైస్తవులు అనేటువంటి ప్రశ్న ప్రపంచం మెదడులో తిరగక ముందే మనం మేల్కొంటే మంచిది. ఇప్పుడు ప్రవీణ్ అన్న పెద్ద పాస్టర్, ఆయన యేసుక్రీస్తు గురించి ప్రకటించిన ఆయన మద్యం తాగడం ఏంటి అనేటువంటి ఒక ఏమంటారు ఆందోళనలో, లేకపోతే ఆ గందరగోళంలో క్రైస్తవ సమాజం ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తి మద్యం తాగాడా అనేటువంటిది జీర్ణించుకోలేనటువంటి విషయం, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం కొంచెం కష్టమైనా సరే అర్థం చేసుకోవాలి. అదేంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చెప్పింది. ఒకే ఒక్క నీతిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే, ఒకే ఒక్క నీతిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే, అంతే. మనం ప్రకటిస్తూ ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏ పాపం లేదు, ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రవీణ్ అన్న మనిషి, నాలాంటి నీలాంటి మనిషి. ఆయన విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నిజం కావచ్చు, ఆయన బోధించిన బోధ బైబిల్ పట్టుకొని నిజం కావచ్చు, ఆయన భక్తి జీవితం నిజం కావచ్చు, ఆయన చేసిన సేవ నిజం కావచ్చు, ఆయన అనేక మందిని దత్తత తీసుకోవడం, అనేక సాంఘిక సంస్కరణలు చేయడం, లేకపోతే ఆయన వంతు ఆయన మానవత్వాన్ని చాటుకునే ప్రయత్నాలు ఎన్నో చేసి ఉండొచ్చు. అవన్నీ నిజం, అవి అబద్ధాలు కాదు. కానీ ఆయన వ్యక్తిగతంగా మందు తాగడు అని ఎప్పటికీ మనం వాదించాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు నేను ఈ కెమెరా ముందు మాట్లాడుతున్నానండి, పాస్టర్ జాన్పాల్ అని నేను ఈ కెమెరా ముందు మాట్లాడుతున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు చూస్తారు. కెమెరా ముందు నేను సిగరెట్ తాగను కదా, కెమెరా ముందు నేను మందు తాగను కదా, కెమెరా ముందు నేను ప్యాకెట్ ఆడను కదా, కెమెరా ముందు నేను బూతులు మాట్లాడను కదా, మంచిగానే మాట్లాడతాను. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అంటే నేను సిగరెట్ తాగుతున్నాను, మందు తాగుతున్నాను, ప్యాకెట్ ఆడుతున్నాను అని చెప్పట్లేదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కెమెరా ముందు నేను లేదా వేదిక మీద నేను బైబిల్లో వ్రాయబడిన మాటలే, మంచి మాటలే మాట్లాడచ్చు. కానీ నేను వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటానన్నది మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. నాకు కోపం వచ్చినా సరే గట్టిగా మాట్లాడతాను, నేను పరుషంగా మాట్లాడతాను నేను కోపం వచ్చినప్పుడు. ఇది మీకు తెలియదు, ఎందుకంటే అప్పుడు నేను కెమెరా ఆన్ చేయను కాబట్టి. ఇప్పుడు నా ఇంటికి వచ్చి అడిగారు అనుకోండి, నా కూర్చున్నటువంటి విషయం ఇంకొంచెం తేటగా తెలుస్తుంది మీకు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తానన్నది మీకు తెలిసే అవకాశం ఉంటుంది. అన్నీ కెమెరా ముందు మనకు తెలియదు. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను, మరలా ఎప్పుడో వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ మధ్యలో నేను ఎక్కడ తిరుగుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అన్నది ప్రపంచానికి తెలియకపోవచ్చు.
ఇది నేను ఉదాహరణగా చెప్తున్నాను, దయచేసి అపార్థం చేసుకోకండి. కాబట్టి ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ అన్నది, వ్యక్తిగత జీవితం అన్నది మనకు తెలియనంత మాత్రం చేత కెమెరా ముందు మాట్లాడుతున్న ప్రతి మాట ఆ వ్యక్తి జీవితంలో ఉంది అని అనుకోవడం మొట్టమొదట మన అమాయకత్వం. ఇదిగో ఇప్పుడు జాన్పాలని నేను మాట్లాడుతున్నాను కదా, ఈరోజు నేను మంచిగానే ఉన్నాను, రేపు నాకు ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో నాకు తెలియదు, ఎల్లుండి నేను ఎలా మారుతాను నాకు తెలియదు, వచ్చే నెల నేను ఎలా మారుతాను నాకు తెలియదు, వచ్చే సంవత్సరం నేను ఎలా మారుతాను నాకు తెలియదు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనుషులం కదా, మనుషులమే బలహీనులమే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఒకే ఒక్క నీతిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు అన్న ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మాటని ఇంకెవరు అనలేదు బైబిల్లో, ఇంకెవరు అనకూడదు, అనలేరు. ఎందుకు అంటే మనం బలహీనులమే. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోవుదునేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకొనుచున్నాను, లోపరుచుకొనుచున్నాను అని అపోస్తలుడని పౌలు అన్నాడు. అంటే ఈ మాట ఏం తెలియజేస్తుంది? ఎంత ప్రకటించినా, ఎంత ప్రయాసపడినా ఎక్కడో చోట పడేదానికి అవకాశం ఉండనే ఉంది మనం చనిపోయేంత వరకు అన్నది ఆ మాట తెలియజేయటం లేదా? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను, నలగొట్టుకుంటున్నాను అన్నప్పుడు ఆ మాటలో ఏ పాజిబిలిటీ ఉంది? ఎంత ప్రకటించినా, ఇప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్మింది నిజం, నా విషయాన్ని చెబుతున్నాను, ప్రవీణ్ అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడతాను. నేను 2011 ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు బాప్తిసం రూపేణ నేను చేసిన ప్రార్థన ఏంటి అంటే, నేను ఎవరి సమక్షంలో అయితే బాప్తిసం తీసుకున్నానో ఆ పాస్టర్లు విన్నారు ఆ ప్రార్థన, వాళ్ళు ఎదురుగా ప్రార్థన చేశాను. ప్రభువా, నా శరీరం సగం కుళ్ళిపోయినా సరే మిమ్మల్ని కాదు అనకుండా, మీకు వ్యతిరేకంగా బ్రతకకుండా, నాయనా మీ ప్రాణత్యాగాన్ని వ్యర్థం చేయకుండా నేను బ్రతికేదానికి, మీకు నమ్మకమైన సాక్షిగా బ్రతికేదానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశాను. ఇప్పుడు నేను బాప్తిసం తీసుకున్న రోజు నా సగం శరీరం కుళ్ళిపోయినా సరే అని నేను ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేశాను. నేను ఇన్ని రోజులు ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయ ప్రయాణంలో అనేక సందర్భాల్లో కింద పడ్డాను, లేచాను, కింద పడ్డాను, లేచాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, జాన్పాల్ అన్న వాక్యం అద్భుతంగా చెప్తాడు కదా, కాబట్టి ఆయన చెబుతున్న వాక్యానికి 100% అలాగే ఆయన పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది అని మీరు అనుకోవద్దు అనేదానికి చెప్తున్నాం. ఎందుకంటే నేను కూడా మనిషినే, మీలాంటి మనిషినే, మనం అంతా మనుషులమే. కాబట్టి మనం బలహీనులమే. ఏదో సందర్భంలో పడవచ్చు, పడి మరలా తిరిగి లేవడానికి ప్రభు సహాయం వేడచ్చు, మన శక్తికి మించి చాలా విషయాలు జరగవచ్చు. ఇలా ఒక్కొక్కరి జీవితంలో, పర్సనల్ లైఫ్లో ఏదైనా లోపం ఉండొచ్చు. ఒక వ్యక్తికి విపరీతమైన కోపం ఉండొచ్చు, ఒక వ్యక్తికి డబ్బు అవసరం ఉండొచ్చు, ఒక వ్యక్తికి బూతులు రావచ్చు, అంటే కోపం తట్టుకోలేక బూతులు మాట్లాడచ్చు. ఇది మన కెమెరా ముందు కనపడకపోవచ్చు. ఒక వ్యక్తికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవ ఉండొచ్చు, ఇంట్లో సమస్య ఉండొచ్చు. ఇదేంటి పాస్టర్ ఇంట్లో గొడవ పడతారంటే గొడవ ఉండొచ్చు. లేదా ఒక కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య సఖ్యత లేకపోవచ్చు. లేకపోతే ఒక వ్యక్తికి మొబైల్ చూసేటువంటి అలవాటు ఉండొచ్చు, ఒక వ్యక్తికి క్రికెట్ మీద మోజు ఉండొచ్చు, ఒక వ్యక్తి సీరియల్ చూడొచ్చు, ఒక వ్యక్తి సినిమా చూడొచ్చు, ఒక వ్యక్తి ఏదైనా గేమ్ ఆడొచ్చు, క్రికెట్ ఆడడం కానీ ఇలాంటివి చేయొచ్చు. లేదా ఒక వ్యక్తికి సిగరెట్ అలవాటు ఉండొచ్చేమో, ఒక వ్యక్తి తాగొచ్చేమో, ఒక వ్యక్తి బెట్టింగ్ పెట్టొచ్చేమో, ఒక వ్యక్తి ఇలా ఒక్కో వ్యక్తికి ఒక్కో విధమైన బలహీనత ఉండొచ్చు. ఒక్కో వ్యక్తికి ఒక్కో విధమైన బలహీనత ఉండొచ్చు. దయచేసి అపార్థం చేసుకోకండి, నేను లైసెన్స్ ఇవ్వట్లేదు. మనం మనుషులం కాబట్టి మనం బలహీనులమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం అనే విషయాన్ని చెప్తున్నాను. జాన్పాల్ అని చెప్పేశాడు మనకు బలహీనతలు ఉంటాయంట అని. అందులో కొనసాగమని నేను చెప్పట్లేదు. చాలామంది అదేంటి ప్రవీణ్ అన్న పెద్ద పాస్టర్ కదా, ఆయన మద్యం కొనుగోలు చేయడం ఏంటి అని చాలామంది షాక్ గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నాను అంటే,
ఒక వ్యక్తి పబ్లిక్ లైఫ్ని, ప్రైవేట్ లైఫ్ని రెండు ఒకేలాగా ఉంటాయి అనేటట్టుగా దయచేసి అనుకోకండి. ఇక్కడ ప్రవీణ్ అన్న మద్యం తీసుకున్నాడు కాబట్టి నేను ఆయన్నేమి దుర్మార్గుడు, పాపాత్ముడు, నీచుడు అనేటట్టుగా నేను మాట్లాడటం లేదు. ఆయన విశ్వాసం నిజం, ఆయన ప్రకటించింది నిజం, ఆయన చేసిన సేవ నిజం, ఆయన చేసినటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలు నిజం, ఆయన ప్రభు కోసం ఎన్నో చేశాడు, ఇవన్నీ నిజం. ఆయన ప్రారంభం నిజం, యేసుప్రభువును అంగీకరించింది నిజం. అయితే ఎక్కడో ఒక చోట ఈ ప్రయాణంలో, అంటే ఈ జీవిత ప్రయాణంలో ఎక్కడో ఒక చోట ఒక అలవాటుకి ఆయన లోను కావాల్సి వచ్చింది అన్నది కూడా నిజమే. మరి ఎప్పుడు ఈ అలవాటు ఆయనకి ఉందో, లేకపోతే మొన్ననే ఉందో, మరణించినప్పుడే ఉందో, అంతకుముందు ఉందో, ఎప్పుడు అలవాటైంది, ఏ పరిస్థితులు అలవాటైంది, మరి ఇన్ని తెలిసిన ఆయన ఎందుకు దాన్ని తాగవలసి వచ్చింది, ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఒక మనిషిని తాను మాట్లాడుతున్న మాటలను బట్టి ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకండి. ఎప్పుడు కూడా నన్ను కూడా, పాస్టర్ జాన్ పాల్ అనే నన్ను కూడా, నేను చేస్తున్న ప్రసంగాలను బట్టి జాన్ పాల్ అన్న కూడా అలాగే ఉంటాడు అనేటట్టుగా 100% తీసుకోకండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను, ఉదాహరణగా చెప్తున్నాను. అంటే ఏమో నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురుగా ఉన్నాయో, నేను ఈరోజే చనిపోయాను అనుకోండి, ఇక్కడే చనిపోయాను అనుకోండి, మంచోడుగానే చనిపోతాను. కానీ నా అంతం ఏంటో నాకు తెలియదు, నా మరణం ఏంటో నాకు తెలియదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు ఆయుష్ ఉందో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతాయో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితులకు నేను లోన్ కావాల్సి వస్తుందో నాకు తెలియదు. ఇదంతా పాజిబిలిటీ ఉంది అనే దానికి చెప్తున్నాను. మనిషి ఎంత బలహీనుడు అనేదానికి చెప్తున్నాను. అంతేగాని మీరు నన్ను అనుమానించండి అని కాదు నేను చెప్తున్నది. నన్ను అనుమానించినా ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను మనిషినే, మీలాంటి మనిషినే, సాధారణమైన మనిషినే. కాకపోతే నేను బైబిల్ చదివాను కాబట్టి, బైబిల్లో మీకంటే కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి వాటిని ప్రకటిస్తున్నాను. అంతే తప్ప నేను పాస్టర్ని అనగానే 2 కొమ్ములు నాకేమి రాలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే, పచ్చిగా మాట్లాడితే మీకంటే ఎక్కువ శోధన నాకు ఉంటుంది. ఎందుకంటే మీరు మీ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను పాస్టర్గా ఏంటంటే చాలా ప్రదేశాలు తిరుగుతాను, చాలా మందితో మాట్లాడతాను, చాలా పరిస్థితులకు నేను లోన్ కావాల్సి వస్తుంది. కాబట్టి మీకంటే కూడా నాకే ఎక్కువ శోధన ఉంటుంది, టెంప్టేషన్ ఉంటుంది, పాపం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను చాలా ఎక్కువ పరిస్థితులకు లోన్ కావాల్సి వస్తుంది. అవన్నీ మీకు తెలియకపోవచ్చు. నేనేం చెబుతున్నాను అంటే, ఒక వ్యక్తి పబ్లిక్ లైఫ్ని, ప్రైవేట్ లైఫ్ని రెండింటినీ సమాంతరంగా చూడకండి. అలాగని అందరినీ అనుమానించండి అని నేను చెప్పట్లేదు, అందరినీ అనుమానిస్తూ కూర్చోండి అని చెప్పట్లేదు. దయచేసి నా మాటలో ఉన్నటువంటి సున్నితత్వాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి బలహీనుడు, నేను కూడా బలహీనుడినే. అయితే ప్రవీణ్ అన్న విషయంలో ఆ రోజు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి మనం షాక్కు గురవుతున్నాం. ఏమో నా జీవితంలో మీకు తెలియని విషయాలు ఏమైనా ఇంకా సీసీ కెమెరాలో రికార్డు కాలేదేమో, లేకపోతే ఇంకో పర్సన్ విషయంలో సీసీ కెమెరాలో రికార్డు కాలేదేమో మనకు తెలియదు. కాబట్టి ప్రవీణ్ అన్న మరణించింది ప్రమాదవశాత్తు మరణించాడు. అందుకని ఆయన చేసిన సేవనంతటిని నేను తప్పు పట్టట్లేదు, ఆయన మాట్లాడిన మాటలన్నింటినీ నేను తప్పు పట్టట్లేదు. ఆయన హైందవ దేవుళ్ళ గురించి, దేవతల గురించి కొంచెం పరుషంగా మాట్లాడాడు. అది మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే దాన్నే ఇంకొక విధానంలో కూడా చెప్పచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ కొంచెం పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది, వ్యంగ్యంగా మాట్లాడాల్సి వచ్చింది. అది తప్పు, ఆ విధానం తప్పు. ప్రశ్నించడం తప్పు కాదు, ఆ విధానం తప్పు. నెక్స్ట్, ఈ ఇస్లాం వారి మీద కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆ వ్యంగ్యంగా మాట్లాడిన విధానం తప్పు. కానీ మనం ఇస్లాం వాళ్ళని ప్రశ్నించకూడదు అనేవి లేదు. అంటే నేను ప్రశ్నించను, కానీ ఆయనకు అలా అనిపించిందేమో. ప్రశ్నించవచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రశ్నించవచ్చు. కానీ ఆ ప్రశ్నించే విధానం కొంచెం ఘాటుగా, వ్యంగ్యంగా ఉన్నప్పుడు అది వ్యక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తుంది. సరే, నేను దీన్ని పక్కన పెట్టేస్తే, అంటే ఇది సున్నితమైన విషయం, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు అన్న మరణాన్ని గురించి మాట్లాడుతున్నాను. అన్న మరణించింది 100% ప్రమాదమే, యాక్సిడెంట్ అంతే. ఆయన 11 గంటలకు హైదరాబాద్లో బయలుదేరితే ఎండకి, ఆ ఎండ కూడా ఆయన బండి మీద రావడం,
తర్వాత అన్న రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తాడంట, డీహైడ్రేషన్ అయి ఉండొచ్చు. ఇకపోతే ఏంటంటే రోడ్డు బెట్ అంటారు కదా, రోడ్డు బెట్ అంటారు, రోడ్డు వేడి, పైనుంచి వేడి, రోడ్డు వేడి ఉంటుంది. నెక్స్ట్ ఆయన మద్యం సేవించినట్లుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి అది ఇంకా వేడి. ఇకపోతే ఆయన పడినట్టుగా మనం సీసీ కెమెరాలో చూసాం కాబట్టి ఆ మద్యం తాగడం, పడడము, ఈ డీహైడ్రేషను, కాబట్టి మెంటల్గా చాలా గందరగోళ పరిస్థితి ఉంటుంది. తర్వాత రామవరపాడులో ఆయన కూర్చున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు ఏంటంటే కంప్లీట్గా డీలా పడిపోయాడు. తర్వాత ఏంటంటే మరలా 8 గంటలకు లేచి జర్నీ స్టార్ట్ చేశాడు కదా, తర్వాత మరలా మద్యం కొనుగోలు చేశాడు కదా. కాబట్టి ఏంటంటే హెడ్ లైట్ లేని కారణం చేత ఇండికేటర్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ కంటికి ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లింక్ అవుతున్నటువంటి దాని వెలుగులోనే ఎస్టిమేట్ చేయాలి, బేరీజ్ వేయాలి, ఎంతవరకు దారి ఉంది అనేటట్టుగా. వెనకాల వాహనం వస్తుంటే దాని వెలుతురు కొంత వెళ్ళొచ్చు. అంటే ఇదంతా సాహసం, అడ్వెంచర్ ఇదంతా. అంటే నైట్ టైము, పైగా తను మత్తులో ఉన్నాడు, ప్లస్ నిద్రమత్తులో కూడా ఉండొచ్చు. అప్పటికే పడ్డాడు, టెన్షన్లో ఉన్నాడు, డీహైడ్రేషన్ అయి ఉండొచ్చు, అప్పటికే గాయాలు ఉన్నాయి. కాబట్టి తాను ఒక గందరగోళ పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటప్పుడు పైగా ఆయన పడినటువంటి ప్రదేశంలో రోడ్ రన్నర్ లేదు. రోడ్ రన్నర్ ఉన్నా సరే అంచు తెలిసి ఉండేది, కానీ రోడ్ రన్నర్ లేని కారణం చేత ఈ చివరిలో ఉండేటువంటి లైన్ ఉంటుంది కదా, అంచు ఉంటుంది కదా, ఆ లైన్కి అటువైపు కానీ ఇటువైపు కానీ ఒక అడుగు అటు ఇటు జర్నీ చేయాలి అందాసుగా. ఎందుకంటే లైట్ లేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళాలి. లైట్ లేనప్పుడు మధ్యలో వెళ్ళలేడు, లైట్ లేనప్పుడు, హెడ్ లైట్ అయినప్పుడు. కాబట్టి కన్ను ఒత్తిడికి లోనవుతుంది, మానసికంగా ఒత్తిడికి లోనై ఉన్నాడు. కాబట్టి అది నైట్ టైము, మత్తులో ఉన్నాడు, నిద్రమత్తు కూడా ఉంటుంది. సో ఇన్ని పరిస్థితుల నడుమ ఒక్క క్షణం పాటు కన్ను అలా ఆరిపినప్పుడు బండి పక్కకు వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అంచులోనే ఉన్నాడు ఆయన. మనం ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే అంచులోనే వస్తున్నాడు ఇండికేటర్ వేసుకొని. ఇండికేటర్ లైట్ ఎంత వస్తుంది, అలా బ్లింక్ అవుతున్నప్పుడు అలా కనబడి ఆరిపోతుంది. అది కూడా ఎరుపు రంగులో, అది కూడా ఎక్కువ దూరం కాదు, తక్కువ దూరం. పైగా స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు, బుల్లెట్ మీద స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. చిన్నగా ఏం రావట్లేదు ఆయన, స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు, స్పీడ్ మీద ఉన్నాడు. స్పీడ్ మీద ఒక్క సెకండ్ కన్ను అరిపితే బండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్పీడ్ మీద ఒక సెకండ్ కన్ను అరిపితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైగా ఆయన అంచులో ఉన్నాడు, అంచులో వస్తున్నట్టుగా 10 అడుగుల లోపల పల్లపు స్థలం అది. ఎందుకంటే హైవే అన్నది వరదలకి కొట్టుకొని పోకుండా ఎత్తుగా కడతారు కదా హైవే అన్నది, మనకు తెలుసు కదా. కాబట్టి ఒక్కసారిగా ఆయన కిందికి ఇలా వెళ్ళినప్పుడు, కంటి మీద మూత పడినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్కి దిగింది బండి. ఎప్పుడైతే లెఫ్ట్కి ఇలా బండి దిగిందో అలా మెలకు వచ్చినప్పుడు రైట్కి లాగుతాడు బండిని. అలా ఎప్పుడైతే కిందికి ఇలా దిగిందో బండి, వెంటనే స్పృహ వస్తుంది. స్పృహ వచ్చినప్పుడు లెఫ్ట్కి వెళ్తున్న బండిని ఎవరైనా ఏం చేస్తారు, రైట్కి లాగుతారు. ఇలా లాగినప్పుడు అప్పటికి కిందికి వెళ్ళిపోయింది, రైట్కి లాగినప్పుడు మీదికి ఎక్కింది, బండి మీద పడిపోయింది, అంతే. ఆ బండి ఆయన మీద ఉన్నటువంటి విధానాన్ని చూసినప్పుడు ఆ ఫుట్ రెస్ట్ నాకు తెలిసి ముఖం మీద ఉంది. ఆ ఫుట్ రెస్ట్, ఆ కాళ్ళు పెట్టుకునే ఫుట్ రెస్ట్ కానీ అవి అంచులు ఉంటాయి కదా బండికి, అది ఎగ్జాక్ట్గా ఈ ముఖం మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా పడినప్పుడు ముఖం కొట్టుకొని పోయింది, అలా ఆయన మరణించాడు. బలమైనటువంటి గాయం అది. ఇకపోతే ఇలా కొట్టుకుంటేనే ప్రాణం పోతుందంటే పోతుంది. ఎందుకంటే ఆయన పడింది బుల్లెట్ బండి కింద. బుల్లెట్ అనేది 200 కేజీ పైన ఉంటుంది, 200 కేజీ పైన ఉంటుంది. బుల్లెట్ బండిని ఇలా నేనైతే కనుక దాన్ని స్టాండ్ వేయాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి, అంత బలంగా ఉంటుంది బుల్లెట్ బండి. పైగా అన్న స్పీడ్గా వస్తున్న బుల్లెట్ బండి 10 అడుగుల లోపలికి వచ్చి అది మీదెక్కితే మనిషి చనిపోడేంటి, ఖచ్చితంగా చనిపోతాడు. అంత బరువున్న బండి అంత స్పీడ్లో అంత పల్లపు ప్రదేశంలో పడినప్పుడు చనిపోతాడు. ఇక్కడ చాలామంది ఏమంటున్నారు అంటే, అదేంటి బండి మీద పడడం ఏంటి, ఏ యాక్సిడెంట్లో అయినా బండి మీద పడిందా అని అంటున్నారు. బండి రోడ్డు మీద పడి ఉంటే కనుక, లేదా దేనికైనా కొట్టుకుని ఉంటే కనుక అప్పుడు బండి ఒక చోట, మనిషి ఒక చోట పడతాడు. కానీ ఇక్కడ పడింది ఎక్కడ, గొంతులో పడ్డాడు, పల్లపు ప్రదేశంలో పడ్డాడు. కాబట్టి ఇలా కిందికి వెళ్ళినటువంటి బండి ఇలా ఒరిగినప్పుడు మీద పడుతుంది, అలా ఒరిగినప్పుడు మనిషి ఇటు అది అటు పడుతుంది. ఇందులో పెద్ద విషయం ఉంది. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బండి ఎటు పడాలి అన్నదానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? లేదు కదా. అది ఎటైనా పడవచ్చు, అది మీద పడవచ్చు, పక్కన పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. దాన్నే కదా యాక్సిడెంట్ అని పిలుస్తాము. ఇలా బండి నేరుగా దిగినప్పుడు, ఇలా నేరుగా కిందికి వెళ్ళిపోయినప్పుడు
ఏమవుతుంది, ఎక్కడో చోట కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ఇలానో ఒరగాలి. ఇలా ఒరిగేటప్పుడు ఏమవుతుంది, బండిని రైట్కి లాగుతాడు మనిషి, లెఫ్ట్కు వెళ్తున్న బండిని రైట్కి లాగుతాడు మనిషి యాక్సిడెంట్గా మనకు తెలియకుండానే. సో ఇలా లాగినప్పుడు ఏమవుతుంది, మీద పడింది. అది గుంత కాబట్టి, పల్ల ప్రదేశం కాబట్టి. అదే రోడ్డు మీద సమతల భూమి మీద కనుక ప్రమాదం జరిగి ఉంటే అదొక చోట, మనిషి ఒక చోట పడతాడు. ఇందులో పెద్ద అనుమానించాల్సింది ఏముంది? ఒకవేళ ఎవరైనా కనుక హత్య చేసి ఉంటే ముఖం మీదన కొట్టి ఎందుకు వెళ్తారు? తల పగలు కొడతారు కదా, హెల్మెట్ తీస్తారు కదా, హెల్మెట్ తీసి కదా కొడతారు. హెల్మెట్ తీయకుండా ఎందుకు కొడతాను నాకు తెలియగడుతాను. అయినా ఒకవేళ ఇది హత్య అయితే కనుక ఆ నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఆ సీసీ కెమెరా ఉంటుందని అక్కడెందుకు హత్య ప్లాన్ చేస్తారు? నిర్మానుష్య ప్రదేశంలో మనుషులు లేని చోట హత్యకు ప్లాన్ చేస్తారు. మామూలుగా జనరల్గా చెప్తున్నాను, నేనేమి హత్యలు చేసే దాంట్లో ఎక్స్పర్ట్ని కాదు, నాకు అలాంటివి తెలీదు. మామూలుగా జనరల్గా చెప్తున్నాను. ఎక్కడ హత్య జరుగుతుంది? నిర్మానుష్య ప్రదేశంలో జరుగుతుంది. ఇకపోతే అన్న ఎక్కడ పడిపోయాడు? నేషనల్ హైవే కింద పడిపోయాడు, పక్కన పడిపోయాడు. హత్య చేసేవాడు నేషనల్ హైవే పక్కన ఎవడైనా హత్య చేస్తాడా? హత్య చేయడం అలా జరగదు. నిత్యం వాహనాలు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా హత్య ప్లాన్ చేస్తారా? ఎంత తెలివి తక్కువడైనా అక్కడ ప్లాన్ చేస్తాడా? కాబట్టి ఇది ముమ్మాటికి యాక్సిడెంట్. అన్నకై అన్నే ఆ బండిని నియంత్రించలేక మత్తులోను, నిద్రమత్తులోను, అంతకంటే ముందు అలసట్లోను, అంతకంటే ఆ ముందు ఆయన ఉన్నటువంటి పరిస్థితిలోను, ఆ డీహైడ్రేషన్ కావచ్చు, లేకపోతే ఆ రాత్రి సమయం కావచ్చు, లైట్ లేని కారణం చేత కావచ్చు, ఏదైనా సరే అన్నకై అన్నే కిందికి వెళ్ళిపోయాడు. ఆ బండి మీద పడిపోయింది. 200 కేజీ బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి బండి ఒక్కసారిగా అంత స్పీడ్లో ఇంత లోతుకి పడిపోతే మనిషి బ్రతకడం అన్నది అసాధ్యం. అంతే. ఇంతవరకు నేను క్రైస్తవ సమాజాన్ని ఎవరైతే ప్రవీణ్ అన్న మరణం కోసం పోరాడుతున్నారో వాళ్ళని తప్పుపట్టడానికి ఈ వీడియో చేయలేదు. మార్చి 30వ తారీఖు సాయంకాలం అన్న మద్యం కొనుగోలు చేస్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ రానంత వరకు మీరు చేసినటువంటి పోరాటానికి అర్థం ఉంది. ఎందుకంటే అనేక అనుమానాలకు తావిస్తూ ఆ సంఘటన జరిగింది కాబట్టి. ఎప్పుడైతే ఆ సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయో, ఆ ఫోటోలు బయటకు వచ్చాయో, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటూ మనం కనుక వీడియోలు చేయడం ప్రారంభిస్తే మొత్తం ప్రపంచం అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఒకానొక రోజు ఈ క్రైస్తవులు ఇంతే, దేన్ని ఆలోచించరు, ఎవడు ఏది చెప్తే అది నమ్ముతారు అనేటువంటి ఒక అపవాదాన్ని మనం మూటగట్టుకోవడం తప్ప, మన విశ్వసనీయతను మనం కోల్పోవడం తప్ప, రేపు నిజంగానే ఎవరి మీదైనా దాడి జరిగి హత్య జరిగితే వాళ్ళ విషయంలో మిగతా వాళ్ళంతా లైట్ తీసుకునేటువంటి పరిస్థితిని మనమే కల్పించడం తప్ప ఇంకేం లేదు ఇందులో. నాకు తెలిసి ఈరోజు కానీ రేపు కానీ ఇక అతి త్వరలోనే పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు. ఖచ్చితంగా ఇదే చెబుతారు. నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజ్లోనే నాకు అర్థమైంది ఏంటంటే ఆయనే కింద పడ్డాడు అని. అయితే ఏంటంటే చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఎదురు చూసి ఎవరేం మాట్లాడుతున్నారు, ఏమేమి వస్తున్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ మద్యం షాపులో అప్పుడు క్లారిటీ వచ్చింది, ఇది ముమ్మాటికి ప్రమాదము. అయితే ప్రమాదం అని తెలియకముందు ఎవరో పడిపోయారు యాక్సిడెంట్లో, ఆయనకు మనకు సంబంధం ఏంటి అని లేకుండా మన సిద్ధాంతాలతో, మన విభేదాలతో, మన డినామినేషన్లతో సంబంధం లేకుండా ప్రతి పాస్టర్ స్పందించి అన్న మరణానికి న్యాయం జరగాలని రోడ్డెక్కినటువంటి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఐకమత్యం చాలా మంచిది, అవసరం కూడా. అయితే ప్రవీణ్ అన్నది హత్య కాదు, యాక్సిడెంట్ అని ఎన్ని ఆధారాలతో సహా మనం నిరూపితం అయిన తర్వాత కూడా ఇంకా దీన్ని మనం కొనసాగిస్తే ప్రపంచ దృష్టిలో అవివేకులంగా, మూర్ఖులంగా కనబడే అవకాశం ఉంది. ఇకపోతే చాలామంది అంటున్నారు అలా కాదు, విజయవాడ దాకా వచ్చింది ప్రవీణ్ అన్నే, విజయవాడ తర్వాత వచ్చింది ఆయన కాదు అనేటట్టుగా మాట్లాడుతున్నారు. దయచేసి ఈ మాటలో వాస్తవం లేదు. ఎంత ప్రొఫెషనల్ మర్డర్లో అయినా సరే 300 సీసీ కెమెరాలని మ్యానిపులేట్ చేసేంత సినిమా ఎవరికి ఉండదు. పైగా ఇంత తక్కువ సమయంలో 300 సీసీ కెమెరాలని మ్యానిపులేట్ చేసేంత ఎవరికి ఉండదు.
ఇంత తక్కువ సమయంలో ఉండదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే మ్యానిపులేట్ చేస్తే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం మనం. కాబట్టి ఒకవేళ అది మ్యానిపులేట్ అని తెలిసిందనుకోండి, తెలియగానే వీళ్ళందరి జీవితాలు ఏమవుతాయి, వీళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి. కాబట్టి మ్యానిపులేషన్ కాదు, అది ప్రవీణ్ అన్నే. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటువంటి ఈ సమయంలో ఉన్న ప్రవీణ్ అన్న ఆ ఫిట్నెస్ కానీ, ఆ కూర్చున్న విధానం కానీ, ఆ నడుపుతున్న విధానం కానీ హుందాగా ఉంది. ఎందుకు అంటే అంతవరకు ఆయన పడలేదు కాబట్టి, అంతవరకు ఆయన మద్యం సేవించలేదు కాబట్టి. ఎప్పుడైతే విజయవాడ ఆయన ఎంటర్ అయ్యాడు, కోదాడలోనే ఆయన మద్యం తీసుకున్నట్టుగా మనకు కనబడి తెలుస్తుంది కదా. సో విజయవాడలో ఏంటంటే ఈ మద్యం తాగినటువంటి మత్తు కానీ, అక్కడ ఆయన పడుకున్నది కానీ, పడింది కానీ, ఆ గాయాలు కానీ, ఇవన్నీ కానీ మానసికంగా ఆ వ్యక్తిని అలా చేసాయి. అప్పటికే ఆ టీషర్ట్ అన్నది దానికి అది మట్టి కావడం కానీ, అది వదులు కావడం కానీ, ఇవన్నీ కూడా జరిగింది విజయవాడలో చోటు చేసుకున్నట్టు పరిణామాలు. కాబట్టి అక్కడ ఆయన ఆ స్ట్రెంగ్త్ని కోల్పోయాడు, బలహీనుడయ్యాడు, నీరసించిపోయాడు. ఒక వంటలో చెప్పాలంటే డస్సిపోయాడు. కాబట్టి అది విషయం. ఇప్పుడు నేను ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ వేరే, కానీ నాకు ఏదైనా వడదెబ్బ తగిలి నేను ఏదైనా మూర్చిపోయిన తర్వాత నా ఫిజిక్ వేరేగా మారిపోతుంది కదా. సో అలా జరిగింది. ఇకపోతే మీరు ఇంకో విషయాన్ని గమనించండి. అన్న మరణించినప్పుడు ఆయన ఫోటో తీస్తారు, ఆ ముఖం ఉంది కదా, ఆ ముఖాన్ని మీరు చూస్తే ఆ ముఖం ఉబికింది, తెల్లగా పాలిపోయింది. అలా ముఖం ఎప్పుడు ఉబ్బుతుందంటే తాగే వాళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే తాగినప్పుడే ముఖం ఉబ్బుగుతుంది. ఆల్కహాల్లో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్ అది. ముఖం ఉబ్బికి పాలిపోయింది. ఎందుకంటే ఆయన కోదాడు నుంచి మద్యం సేవించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి. తర్వాత 2-3 చోట్ల ఆయన మద్యం తాగినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి, ఆయన చేసిన ఫోన్పే ట్రాన్సాక్షన్ బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి, దాదాపు 1000 రూపాయలు ఆయన మద్యానికి కేటాయించాడు కాబట్టి, అంత తాగినటువంటి ఆ వ్యక్తి ముఖం అన్నది ఫ్లష్ అయింది, అంటే ఉబికింది. సో ఏంటంటే ఇది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్. ఇదంతా నేను ప్రవీణ్ అన్నని అవమానించడానికి చెప్పట్లేదు. మిగిలినటువంటి క్రైస్తవ సమాజం భయపడుతూ ఉంటే భయపడకండి, ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని చెప్పడానికి చెబుతున్నటువంటి విషయం. ఇకపోతే నేను ప్రవీణ్ అన్న మద్యం సేవించాడు అనేటప్పుడు నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకు ఇలా జరిగింది అని. ఆయన మద్యం సేవించాడని మొత్తం మినిస్ట్రీని, ఆయన సేవని, ఆయన బోధని, ఆయన విశ్వాసాన్ని, ఆయన భక్తిని నేను అస్సలు కాదంటం లేదు. ఆయన వ్యక్తిగతంగా ఇండివిజువల్గా బలహీనుడయ్యాడు, ఇండివిజువల్గా ఒక లోపం ఉంది ఆయనకి, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక బలహీన స్థితిలో ఉన్నాడు, అదొక అలవాటుగా ఉందేమో. ఇది ఆయన బలహీనత అయితే నాది ఇంకో బలహీనత కావచ్చేమో, ఇంకోటిది ఇంకో బలహీనత కావచ్చేమో. అందరూ ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ అందరూ పర్ఫెక్ట్గా ఉంటారని కూడా నేను చెప్పట్లేదు. మానవ బలహీనతను మనం గుర్తిరుగుదాం అని మాత్రమే చెప్తున్నాను నేను. ఇకపోతే ఆ ప్రవీణ్ అన్న మద్యం సేవించి పడిపోయాడు, పాస్టర్ మద్యం సేవించడం ఏంటని చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మనం కొంత మట్టుకు మనకి ఇబ్బందిగానే ఉంది ఆ మాటలు వినడానికి. అయినా సరే ఒక మాట చెప్తాను వినండి. పాస్టర్ మద్యం సేవించడం కానీ ఎందుకని మిగిలిన వ్యక్తులు ఉలిక్కి పడుతున్నారు అని అంటే, బైబిల్ మనకి ఆ అనుమతి ఇవ్వలేదు కాబట్టి, మద్యం సేవించే అనుమతి ఇవ్వలేదు కాబట్టి. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మద్యం సేవించడం మిగిలిన వాళ్ళు కూడా జీర్ణించుకోలేరు దాన్ని. కాబట్టి బైబిల్ ఎంత పరిశుద్ధ గ్రంథమో దీన్ని బట్టి మనకు నిరూపితమవుతుంది. అర్థమవుతుందా? అదే ఇక వేరే ఏ వ్యక్తి అయినా మద్యం సేవించి పడిపోతే కనుక పెద్దగా పట్టించుకోరు, అస్సలు దాన్ని ఎవరు ఏమనరు. కానీ ఒక పాస్టర్ మద్యం సేవించడం ఏంటని అందరూ ఎగతాళి చేస్తున్నారు కదా. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రవీణ్ అన్నని ఎగతాళి చేయటం వాళ్ళని వాళ్ళు ఎగతాళి చేసుకుంటున్నారు. మీకు అర్థం కాలేదో ఇంకొకసారి చెప్తా వినండి. ఆయన పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగడం ఏంటి, తోలడం ఏంటి, సారాయి తాగడం ఏంటి అనేటట్టుగా కేకలేసి నవ్వుతూ వికటాట్టహాసం చేస్తున్నారు కదా. వాళ్ళు నవ్వుతున్నది ప్రవీణ్ అన్నను చూసి కాదు, వాళ్ళు నవ్వుతున్నది వాళ్ళను వాళ్ళు చూసుకుని. ఎందుకో చెప్పమంటారా? ప్రవీణ్ అన్న మద్యం తాగాడు నవ్వుతున్నారు కదా, దాని అర్థం ఏంటంటే ఒక పాస్టర్ మద్యం తాగకూడదు, ఒక క్రైస్తవుడు మద్యం తాగకూడదు, బైబిల్ అలాంటి అనుమతి ఇవ్వలేదు, యేసు ప్రభు అలాంటి దేవుడు కాదు అని వాళ్ళకు బ్రెయిన్లో ఉంది కాబట్టి దానికి ఆపోజిట్లో ఒకటి జరిగింది కాబట్టి నవ్వుతున్నారు వాళ్ళు.
అలా నవ్వుతున్నప్పుడు వాళ్ళు ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, వాళ్ళు కూడా తాగేవాళ్ళే. ఎవరైతే మద్యం తాగి చనిపోయాడని ఎగతాళి చేస్తున్నారో వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్లో మద్యం తాగేవాళ్ళే. వాళ్ళు మద్యం తాగేవాళ్ళని బయటికి తెలిసిన ఎవరేమనుకోరు, ఎందుకని వాళ్ళకి అది అలవాటు కాబట్టి. వాళ్ళు కానీ వాళ్ళ మతంలో ఉన్నటువంటి నియమాలు కానీ మద్యం తాగొద్దనేవి చెప్పట్లేదు. ఉదాహరణకు మనం రోమన్ మిథాలజీ కానీ గ్రీక్ మిథాలజీ కానీ చూసినప్పుడు, గ్రీకు దేవుళ్ళని, రోమన్ దేవుళ్ళని కానీ, ఈజిప్టియన్ దేవుళ్ళని కానీ చూసినప్పుడు ఆ దేవుళ్ళు సైతం మద్యం సేవించినట్టుగా మనం చూస్తాం. ఆ దేవుళ్ళు సైతం మద్యం సేవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మిగిలినటువంటి ప్రపంచ వ్యవస్థల్లో వారు పెట్టుకున్నటువంటి మతాల్లో మద్యం తాగకూడదు అనే నియమం వారికి లేకపోవచ్చు. కాబట్టి వాళ్ళు తాగొచ్చు. ఇప్పుడు మద్యం షాపులు ఉంటాయి, ఎక్కడైనా మీరు చూడండి, యేసుక్రీస్తు బ్రాందీ షాప్ అని ఉండదు. యేసుక్రీస్తు బ్రాందీ షాప్ అని ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఒక పాస్టర్ మద్యం తాగుతున్నాడు అని నవ్వుతున్నారంటే, ఒకటి వాళ్ళని వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇక్కడ పాస్టర్ మద్యం తాగకూడదని బైబిల్లో ఉందని వాళ్ళని నిర్ధారణ చేస్తున్నారు. ఎందుకని? బైబిల్ ఇలాంటిది కాదు, పరిశుద్ధ గ్రంథం అది. మద్యం తాగమని బైబిల్లో లేదు, యేసుప్రభువు కూడా మద్యం తాగమని చెప్పలేదు. కాబట్టి ఇది క్రైస్తవ్యానికి వ్యతిరేకం అని బైబిల్లో ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అంతర్లీనంగా అప్పుడు ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి నవ్వుతున్నారు. ఇలా నవ్వడం ద్వారా ఈ ప్రవీణ్ అన్న ఒక్కసారి కనబడ్డాడు తాగుతూ, కానీ వీళ్ళు ప్రతిరోజు తాగొచ్చు. కాబట్టి ఒకటి, ప్రవీణ్ అన్న మద్యం సేవించడం అన్నది క్రైస్తవులమైన మనకి ఇబ్బందిగానే ఉంది, నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. అంత మాత్రం చేత మనం బలహీనపడాల్సిన అక్కర్లేదు. ఎవరైతే ప్రవీణ్ మద్యం తాగారు అంటున్నారో వాళ్ళు కూడా మద్యం తాగే వాళ్ళే. ఓకే, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి లోపం, వ్యక్తిగతమైనటువంటి పొరపాటు, వ్యక్తిగతమైనటువంటి అలవాటు. అది క్రైస్తవ్యానికి ఏమీ ఆపాదించబడదు, బైబిల్కి ఏమీ ఆపాదించబడదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం క్రైస్తవ్యానికి ఏమీ రిప్రజెంటేటివ్ కాదు. ఆయన ఏదైనా చేస్తే మొత్తం క్రైస్తవులు చేసినట్టు కాదు. నాకు ముక్కు మీద కోపం ఉండొచ్చు, దాని అర్థం బైబిల్ అలా ఉండమని చెప్పిందని కాదు, అది నా వ్యక్తిగతమైన లోపం అవుతుంది. నాకు డబ్బు అవసరం ఉండి నాకు ధనాపేక్ష ఉండొచ్చు, ఇది బైబిల్ చెప్పింది కాదు, అది నా వ్యక్తిగతమైన లోపమై ఉండొచ్చు. లేకపోతే నేను నా పిల్లల్ని చీటికి మాటుకు కసురుకోవచ్చు, వాళ్ళు కొట్టచ్చు, ఇది నా వ్యక్తిగతమైన లోపం ఉండొచ్చు. కానీ ఇది బైబిల్ కానీ క్రైస్తవ కానీ ఆపాదించబడేది కాదు, అది విషయం. కాబట్టి మనుషులమైన మనం బలహీనులమే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, నాతో కూడా కలిపి నాతో సహా ఎవరు నీతిమంతులు కాదు. అయితే నీతిమంతులుగా మారడానికి ప్రయాసపడుతున్న వ్యక్తులమే, నీతిమంతులను కావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న వ్యక్తులమే. నేను యేసుప్రభువును నమ్మిన నిజం, నా విశ్వాసం నిజం, నేను తీసుకున్న తీర్మానం నిజం, నేను చేస్తున్న సేవ నిజం, నా బోధ నిజం, అన్నీ నిజం. కాకపోతే మనిషిని కదా, బలహీనుడిని కదా. అయితే ఈ బలహీనతలన్నింటినీ అధిగమించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గౌరవించేటట్టుగా బ్రతకాలి, ఏ మత్స ఏ లోపం లేకుండా బ్రతకాలి అనే దానికి నేను ప్రయాసపడుతున్నా, మీరు కూడా ప్రయాసపడుతున్నాను. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నాం, మనం పరిశుద్ధత కోసం ప్రయాసపడుతున్నాం. కానీ పరిశుద్ధులం కాలే మనం, ఏది మన స్వతహాగా. అయితే ఉచితంగా నీతిమంతులం, ఉచితంగా పరిశుద్ధులం. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశారు తప్ప, ఉచితంగా నీతిమంతులు పరిశుద్ధులనే సర్టిఫికేట్ ఇచ్చారు తప్ప, ఆయన మన కోసం శరీరంలో ప్రాణం పెట్టడాన్ని బట్టి. అంతేగాని స్వతహాగా నీతిమంతులవి, మన క్రియలను బట్టి నీతిమంతులవి, క్రియలను బట్టి పరిశుద్ధులవి అన్నది అది తప్పు. కాబట్టి ఈ చిన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ అన్నాల మద్యం సేవించడం తప్ప, ముమ్మాటికి తప్పే. అది మొత్తం క్రైస్తవానికి ఆపాదించబడుతుందా? అస్సలు ఆపాదించబడదు. అది ఆ వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి లోపం. ఇప్పుడు ఆయన ఏదో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడని ఈయన ఇలాంటోడు అని మనం అనాల్సిన అక్కర్లేదు. అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ఉండబోతుంది. కాబట్టి మన లోపాలను ఎరిగినటువంటి వారంగా ఆయన ఈరోజు బయటపడవచ్చు, రేపు నేను బయటపడవచ్చు, రేపు ఇంకొకడు బయటపడవచ్చు. నేను ఉదాహరణ చెప్తున్నా, అర్థం కావడానికి చెప్తున్నాను. మనం ఇలా బయటపడుతున్నామని మిగతా వాళ్ళు నవ్వుతున్నారని వాళ్ళేదో నీతిమంతులు అని అర్థం కాదు. మానవుడు నీతిమంతుడు ఎప్పటికీ కాడు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఇంకా ఏంటంటే మనం ప్రయాసపడుతున్నాం, నీతి కోసం ప్రయాసపడుతున్నాం. కనీసం మన జబ్బేంటో మనకు తెలిసింది, మాలో పాపం ఉంది,
మేము నీతిగా బ్రతకాలనేటువంటి ఆ ప్రయాసలో, ఆ ట్రాక్లోనైనా మనం ఉన్నాం. కానీ బయట ప్రపంచం కనీసం వాళ్ళకున్న జబ్బేంటో కూడా వాళ్ళకి తెలియదు. ప్రవీణ్ అన్న మరణించిన వెంటనే చాలామంది పోస్టులు పెట్టారు, చాలామంది కామెంట్లు చేశారు, చాలామంది వీడియోలు చేశారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు ఎన్ని బూతులు మాట్లాడారంటే, ఎన్ని నోటుకొచ్చినట్టుగా బూతులు మాట్లాడారంటే ఇప్పుడు వాటిని కనీసం నోటితో చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును ప్రకటించే ఈ నోటితో ఆ మాటలు ఎలా పలకాలి అనేటువంటి ఆ ఆలోచన నేను పలకలేకపోతున్నాను. ఎన్ని బూతులు మాట్లాడారంటే కాబట్టి వాళ్ళకి అది బూత్ అని కూడా తెలియదు. వాళ్ళు ఏదో హీరోలాగా ఫీల్ అవుతున్నారు, మేమేదో తిడుతున్నాం అనేటట్టుగా అంటున్నారు. కాదు, కనీసం క్రైస్తవులైన మనకి జబ్బేంటో అయినా తెలిసింది. అదేంటంటే నేను నీతిమంతుని కాదు, నేను మంచోడిని కాదు అనే ఆ జబ్బేంటో మనకు తెలిసింది. హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు అని ప్రశ్న వేశాడు ప్రవక్త అని ఇర్మియా. హృదయం మోసకరమైంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరం పాపం చేశాం. ప్రతి వాడు చెడిపోయిన వాడే, ప్రతివాడు అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు ఏ మంచితనం లేనటువంటి వాడే. అందరం అయితే పాస్టర్లు బైబిల్ అవగాహన ఉంది కాబట్టి బైబిల్ బోధిస్తున్నాం. వింటున్నవాడు ఎలానో, చెబుతున్నవాడు అలాగే. అయితే పరిశుద్ధత కోసం అభ్యాసం చేస్తున్నాం, పరిశుద్ధత కోసం పోరాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఎందుకో దేవుడు ఈ సంఘటనని అనుమతించాడు, ఎందుకో దేవుడు దీన్ని ప్రపంచానికి చూపించాడు, ఎందుకో మిగిలిన వ్యక్తులు మనల్ని అనేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఆయన ఎందుకు ఇలా అనుమతించాడో అది ఆయనకే తెలియాలి. దీన్ని బట్టి కూడా దేవుడికే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే మన ఆలోచనలు భూమి మీద ఉంటే ఆయన ఆలోచనలు ఆకాశం అంత ఉన్నతమైనవి అని యెషయా గ్రంథంలో రాయబడింది కదా. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అని దేవుడు అంటాడు. మీ తలంపుల కంటే నా తలంపులు ఆకాశం అంత ఉన్నతంగా ఉన్నాయి దేవుడు మాట్లాడతాడు కదా. దాని అర్థం ఏంటంటే ఆయన ఏం చేస్తాడో మనకి ఎప్పటికీ అర్థం కాదు అని. నా ఆలోచన భూమి మీద ఉంటే ఆయన ఆలోచన ఆకాశం అంత ఇంత ఉన్నతంగా ఉంటుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఎప్పటికీ ఆయన ఆలోచనని అందుకోలేను అనేటువంటి మాట అందులో ఉంది కదా, భావం ఉంది కదా. కాబట్టి దేవుడు ఎందుకో ఈ పరిస్థితిని అనుమతించాడు, దాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఆ కారణం నాకు తెలియకపోయినా నీకు తెలియకపోయినా సరే, బహుశా మనలో ఏమైనా లోపాలు ఉంటే మనం సరి చేసుకోవడానికి దేవుడు దీన్ని చూపించి సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడేమో. రేపు ఏదైనా మన గురించి బయటకు వస్తే ప్రపంచం ఇంత హేళన చేస్తుంది, మిమ్మల్ని బట్టి నా నామం దోషణ పాలవుతుంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడేమో. లేకపోతే క్రైస్తవుల్లో ఐకమత్యం కోసమని ఇలాంటి ఒక సంఘటన అనుమతించబడిందేమో, మనకు తెలియదు. కానీ దేవుడు ఎందుకు దీన్ని చేశాడో, ఎందుకు దీన్ని అనుమతించాడో దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నేను దేవుణ్ణి అనేంత సమర్థుణ్ణి కాదు. నా ఆలోచన ఆయన ఆలోచనను అందుకొని ఆయనకు నేను ఎందుకు ప్రభు ఇలా చేశామని అడిగేంత గొప్పవాడిని కాదు. నేను పాపిని, నాలో ఏ మంచితనం లేదు. అయితే నేను మంచోడిని కాదు ప్రకటిస్తున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచోడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తే మనం ఉచితంగా మంచోళ్ళు అవుతాం, ఉచితంగా నీతిమంతులు అవుతాం, పరిశుద్ధులం అవుతాం. ఆయనలో పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది అని ప్రకటిస్తున్నాం తప్ప నేను మంచోడిని కాదు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు నీతిమంతుడని కాదు మేము ప్రకటిస్తూ ఉన్నది. అంటే బయట వ్యక్తులు చెప్తున్నాను. ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి ఆ మరణాన్ని ఆధారం చేసుకొని మొత్తం క్రైస్తవ్యాన్ని బ్లేమ్ చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే, మేము ప్రకటిస్తున్నది మమ్మల్ని కాదు, మమ్మల్ని చూడండి అని కాదు మేము ప్రకటిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తుని చూడండి. ఆయన అడిగాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు అని యేసు ప్రభు అన్నాడు. కాబట్టి నన్ను నేను ప్రకటించుకోవట్లేదు, నేను ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నా. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో మరణం వరకు ఎన్నో శోధనలు, ఎన్నో మనల్ని వెనకలాగే పరిస్థితులు, అపవాది ప్రయత్నాలు తెలియదు. మనం శరీరంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, అపవాది ప్రభావం కింద ఉన్నాం. ఎవరిని ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో లోబడాల్సి వస్తుందో మనకు తెలియదు. కానీ మన విశ్వాసం తప్పని కాదు. పడ్డాం, తిరిగి లేచేదానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా శోధనలో చిక్కుకున్నాం, తిరిగి లేవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుని సహాయం వేడదాం. ఆ శోధనని అలవాటుగా మలుచుకొని పాపంలో కూరుకుపోయి మరణించే పరిస్థితి మనకు వద్దు. ప్రభువు కృపని దుర్వినియోగం చేయొద్దు.
నీతిమంతుడు 7 మార్లు పడినా సరే తిరిగి లేస్తాడు అనేటువంటి మాట రాయబడింది కదా. కాబట్టి ఏంటంటే పడ్డాం పొరపాటుగా, మానవ బలహీనతను బట్టి తిరిగి లేచేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సంఘానికి పాఠమేమో, దేవుడు ఎందుకు ఇది అనుమతించాడు ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి నేను క్రైస్తవేతరులు కూడా ఏం చెప్తున్నానంటే, దయచేసి ఒక వ్యక్తి మరణించినప్పుడు హేళన చేయకండి. ఆయన ప్రవీణను బ్రతికున్నప్పుడు క్రైస్తవ విశ్వాసాన్ని మీరు అన్నారు, మిమ్మల్ని ఆయన అన్నాడు. కాబట్టి ఇప్పుడు మరణించగానే సంబరాలు చేసుకునేటట్టుగా మాట్లాడటం అన్నది మానవత్వానికి సూచన కాదది. మన శత్రువు మరణించినా సరే ఎగతాళి చేయడం అన్నది, సంబరాలు చేసుకోవడం అన్నది మానవత్వం కాదది. బ్రతికున్నప్పుడు నేను 10 మాటలు మాట్లాడతాను, మీరు 10 మాటలు మాట్లాడతారు. ఎందుకంటే బ్రతుకున్నాం కాబట్టి. మరణించినప్పుడు ఇలా సంబరాలు చేసుకోవడం, చనిపోయిందో మంచిది, దేశద్రోహి ఇలాంటి మాటలు మాట్లాడడం అన్నది తప్పు. దేశద్రోహం ఏం చేయలేదు ఆయన. దేశద్రోహం అంటే అది చాలా పెద్ద పదం. ఇప్పుడు బయట వ్యక్తులు క్రైస్తవ విశ్వాసాన్ని అన్నారు, ఈయన కూడా వారి విశ్వాసాన్ని అన్నాడు. నేను దీన్ని సమర్థించట్లేదు, చెబుతున్నాను. బ్రతికున్నప్పుడు 100 మాట్లాడుకుంటాం, కానీ చనిపోయినప్పుడు ఇది తప్పు. ఇలా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఇలా హేళన చేయడం తప్పు. పైగా తాగాడు, చచ్చాడు, వద్దు ఇదంతా. ఆ వ్యక్తిగతమైనటువంటి లోపం, అది బలహీనత, అది ప్రమాదవశాత్తు మరణించాడు. కాబట్టి హేళనగా మాట్లాడడం అనేది తప్పు అని మాత్రం నేను చెప్తున్నాను. దీన్ని కూడా ఒకవేళ నువ్వు చెప్తే మాత్రం మేము వినాలన్నా ఈ విధంగా మాట్లాడితే నేను చేసేదేమీ లేదు. నా వంతుగా చెప్పాలనిపించింది, నేను చెప్పాను, అంతే. ఇక దీన్ని కూడా తప్పు పడతామంటే నేను చేసిందేమీ లేదు. ఇప్పటి వరకు ఎవరైతే ప్రవీణ్ అన్న మరణం విషయంలో ఇంకా దీంట్లో అనుమానాలు ఉన్నాయంటూ లేనిపోని కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తున్నారో 2 చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్తున్నాను. అన్న మరణించింది యాక్సిడెంట్లో మరణించాడు, ప్రమాదవశాత్తు మరణించాడు. ఇక్కడ ఏ కుట్రకోణము లేదు. కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ చేసి ప్రపంచం దృష్టిలో క్రైస్తవులు ఇంత అమాయకుల, ఇంత వివేకం లేని వాళ్ళ, కనీసం ఆధారాలు చూపించినా సరే నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారా వీళ్ళు, ఇంకెలా చెప్పాలి, ఇలాంటి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయకండి. ఇది ప్రమాదము, దేవుడు అనుమతించిన ప్రమాదం. ఎందుకు అనుమతించాడో ఆయనకే తెలియాలి. బహుశా సంఘానికి ఒక లెసన్ కావచ్చు, చాలామంది తమ వ్యక్తిగత జీవితాలను సరి చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఈ విపరీత ధోరణి, అంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని పరుషంగా మాట్లాడుకోవడం, వ్యంగ్యంగా మాట్లాడడం అనే విపరీత ధోరణి ఆగడానికి, నియంత్రించబడ్డానికి ఒక లెసన్ కావచ్చు, లేకపోతే సంఘమంతా ఏకం కావడానికి ఒక లెసన్ కావచ్చు, ఐకమత్యంగా రావడానికి ఒక లెసన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి ఈ కారణాలు దేవుడు వారి జీవితాలు వారికి బయలుపరుస్తాడు. ఒకరోజు తెలుస్తుంది. అయితే ఇది ప్రమాదం, ఇది హత్య కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇటు ఎవరైతే ప్రవీణ పగడాలన్న విషయాన్ని, మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నారో 2 చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్తున్నాను, దయచేసి ఒక మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు. మీరు ఎలాగైతే క్రైస్తవ్యాన్ని అన్నారో ఆయన కూడా మిమ్మల్ని అన్నాడు, అంతే. ఇది బ్రతుకున్నప్పుడు మామూలుగా జరిగేదే. దీనికి చనిపోయినప్పుడు సెలబ్రేట్ చేసుకునేంత పైశాచికత్వం వద్దు. ఇది మానవత్వం కాదు. ఒక శత్రువు మరణించినా సరే సానుభూతి తెలియజేయడం అన్నది గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి అన్న మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు. ఇకపోతే బూతులతో అన్న మీద విరుచుకుపడుతున్నారు చాలామంది. దయచేసి అలా వద్దు. ఏదైనా ఒకవేళ విమర్శ చేయాలంటే పద్ధతిగా చేయొచ్చు, కానీ బూతులు మాట్లాడడం అన్నది అనేక మంది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఉంది. ఇలాగే కొనసాగితే ఇప్పుడు హైందవులు ఎవరైనా చనిపోయారనుకోండి, లేదా ఇస్లాంలో ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పుడు ఇటువైపు నుంచి కూడా అలాంటి వాతావరణమే ఏర్పడితే, అంతే కదా, మనుషులంగా ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఒకటి అంతర్లీనంగా ఉంటుంది కదా మనకి. కాబట్టి ఈయన మరణించగానే ఇదిగో కుక్క చనిపోయాడు, దుర్మరణం చెందాడు, ఇలాంటివి ఏదో మాట్లాడినప్పుడు ఇది అంతర్లీనంగా ఉండిపోతుంది. ఇప్పుడు అవతల వ్యక్తికి యాక్సిడెంట్ కాదా? అన్న గురించి మాట్లాడిన మీకు యాక్సిడెంట్ కాదా? మీరు చనిపోరా? అలా చనిపోయినప్పుడు ఈ విన్నటువంటి వ్యక్తులందరూ కలిసి వీడు కుక్క చావు చచ్చాడు అనేటట్టుగా మాట్లాడినప్పుడు ఈ వాతావరణం, ఈ పరిస్థితి అన్నది దేనికి దారితీస్తుంది? వద్దు. అది శత్రువే కావచ్చు, 2 మంచి మాటలు మాట్లాడితే తప్పేంటి, పోయిందేంటి? కాబట్టి ఇది నా మనవి మాత్రమే.
ఇది నా మనవి మాత్రం. దయచేసి అలాంటి పరుషమైన కామెంట్లు చేయకండి. ఇటు హైందవులకు ఏదైనా జరిగినా సరే క్రైస్తవులు కూడా దయచేసి ఇలాంటి కామెంట్లు చేయకండి. మీకు కూడా ఇలాగే జరిగింది అనేటట్టుగా చేయకండి. బ్రతికున్నప్పుడు మనం హెచ్చరికలు జారీ చేసుకుంటాము, బ్రతికున్నప్పుడు మాట్లాడుకుంటాము, కౌంటర్ ఇస్తాము, ఉంటుంది బ్రతికున్నప్పుడు. కానీ చనిపోయినప్పుడు వద్దు ఇది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. నేను చెప్తే మీరు వినాలని రూల్ ఏమీ లేదు, అది మీ వ్యక్తిగతం. నేను అంతకుమించి ఏం చేయలేను. ఇకపోతే క్రైస్తవులు ఎవరైతే అదేంటి ఆయన పాస్టర్ అయి ఉండి ఆయన మద్యం సేవించడం ఏంటని ఎవరైతే కంగారు పడుతున్నారో వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, మనిషి ఎప్పటికీ నీతిమంతుడు కాదు. మనిషి స్వతహాగా ఎప్పటికీ నీతిమంతుడు కాదు. అయితే నీతిమంతులుగా మారేదానికి అభ్యాసం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం, శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. ఒకానొక రోజు నీతిమంతులుగా ఏ మచ్చ, ఏ కలంకం, ఏ లోపం లేకుండా, ఎలాంటి బలహీనత లేకుండా పర్ఫెక్ట్గా సంపూర్ణంగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాతో సహా కలిపి అందరం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకోండి. ఆయన ఏదో మద్యం సేవించాడు ఏంటి ఇలాంటోడని తెలియదే మాకు, ఇలా మనం కంగారు పడాల్సిన అక్కర్లేదు. ఆయనది బయటపడి ఉండొచ్చు, మనది బయట పడకపోయి ఉండవచ్చు. అంత మాత్రం చేత చనిపోయిన ఆయన మనకంటే దుర్మార్గుడు అనేటట్టుగా మనం అనుకోవాల్సిన అక్కర్లేదు. ఇది నేను చెప్పలే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఎక్కడ అంటే లూకాసు వార్త 13వ అధ్యాయంలో, సిలోయమును గోపురం పడి చనిపోయినటువంటి 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు అంటాడు. సిలోయమును గోపురం పడి చనిపోయినటువంటి 18 మంది, అంటే యాక్సిడెంటే కదా, అది గోపురం పడింది, కొలాప్స్ అయిపోయింది, దాని కింద పడి చచ్చిపోయారు 18 మంది. యాక్సిడెంట్. సిలోయమును గోపురం పడి చనిపోయినటువంటి 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరును మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారని యేసు చెప్పాడు. కాబట్టి యాక్సిడెంట్ అన్నది జరుగుతుంది. అందరూ ఇలాగే మరణించాలి అని రూల్ ఏమి లేదు. ఇప్పుడు నేను పాస్టర్ని, అలా టీ తాగి నిద్రలో చచ్చిపోవాలని రూల్ ఏమి లేదు. యాక్సిడెంట్లో చనిపోవచ్చు, లేకపోతే ఆరోగ్యం బాగలేదు చనిపోవచ్చు, కరోనాలో చచ్చిపోవచ్చు, లేకపోతే అనుమానాస్పద మృతి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా చంపవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఒక వ్యక్తి ఇలాగే మరణించాలి, ఇలా మరణిస్తేనే నీతిమంతుడు, ఇలా మరణిస్తే నీతిమంతుడు కాదు అనేది ఏమీ లేదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం ఏం రాయబడిందంటే, భక్తిహీనుల్లో కొందరికి జరిగినట్టుగా భక్తిపరులకి జరుగుతుంది, భక్తిపరుల్లో కొందరికి జరిగినట్టుగా భక్తిహీనులకి జరుగుతుంది అని రాయబడింది. మీకు అర్థమైందా? భక్తిహీనులకు జరిగినట్టుగా భక్తిపరులకు జరుగుతుంది, భక్తిపరులకు జరిగినట్టుగా భక్తిహీనులకు కూడా జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఎలా మరణించాడు దాన్ని బట్టి ఆ వ్యక్తి నీతిమంతుడా అనీతిమంతుడా మనం చెప్పలేము. ఎవరికైనా యాక్సిడెంట్ జరగచ్చు. చాలామంది పోస్ట్ చేస్తున్నారు, ఈ పాస్టర్ ఇలా యాక్సిడెంట్లో మరణించాడు, ఈయన ఇలా యాక్సిడెంట్లో మరణించాడు అనేటట్టుగా అంటున్నారు. సారీ, ఒక వ్యక్తి ఎలా మరణించాలన్నది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఒక వ్యక్తి ఒకని కాలగతులు నీ స్వాధీనంలో ఉన్నాయని కీర్తనకారుడు రాస్తాడు. నా జనన మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. కాబట్టి అది హత్య అయితేనో మర్డర్ అయితేనో ఇలా మనం కంగారు పడాల్సిన అక్కర్లేదు. ప్రతిదీ బైబిల్లో రాయబడింది. భక్తిహీనులకు జరిగినట్టుగా భక్తిపరులు కూడా జరుగుతుంది, భక్తిపరులకు జరిగినట్టుగా భక్తిహీనులు కూడా జరుగుతుంది. ఒకడు పరమ దుర్మార్గుడు అంటాడు కానీ చాలా ప్రశాంతంగా చనిపోయాడు. ఒకడు నీతిమంతుడు అంటాడు కానీ పరమ దారుణంగా చనిపోయాడు. కాబట్టి మరణాన్ని బట్టి ఆ వ్యక్తి మంచోడా చెడ్డడా మనం చెప్పలేము. దేవుడు అనుమతించాడు, దేవుడు ఎలా అనుమతిస్తే అలా మరణించాలి. కాబట్టి క్రైస్తవ సమాజం నీవు కూడా ఉలిక్కి పడాల్సిన అక్కర్లేదు. ఎవరైనా ఏదైనా లోపంలో మరణించినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలనేటువంటి సంకేతం అది. అంతేగాని అందరూ కలిసి ఈ వ్యక్తి ఏంటి ఇలా చేశాడు, ఈ వ్యక్తికి ఇలాంటి అలవాటు ఉందా, ఇలాంటి వ్యక్తికి నేను మైక్ ఎందుకు ఇచ్చాను, ఇలాంటి వ్యక్తికి నేను ప్రసంగ జీవనం ఎందుకు ఇచ్చాను, ఇవన్నీ వద్దు. ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన అక్కర్లేదు. దేవుడు ఆయన్ని వాడుకున్నాడు, దేవుడు ఆయన్ని ఇలా చివరి దశకు తీసుకుని వచ్చాడు. వేదిక మీద మాట్లాడిన మాటలు తప్పులని అర్థం కాదు, అవి నిజాలే. ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు, ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎంతో దేవుడి కోసం ఆలోచించాడు, ప్రయాసపడ్డాడు, పరిచయం చేశాడు. ఆయన విశ్వాసం కరెక్టే, అంత కరెక్టే. కానీ వ్యక్తిగతంగా ఎక్కడో బలహీనుడయ్యాడు, వీక్ అయ్యాడు. దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయం అతి సున్నితమైన విషయం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భావోద్వేగ పరిస్థితుల్లో అనేక మందిని కోపానికి రేకెత్తించవచ్చు. అయినా సరే నేను ఎందుకు చెప్పాను అంటే, చెప్పాల్సి వచ్చిందంటే నా బాధ్యత. దేవుడు ఒక విషయాన్ని నాకు ఇది నిజం
అని నాకు అర్థం చేయిస్తే, నాకు ప్రేరేపణ వస్తే నేను మాట్లాడతాను. నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఇలాగే వదిలిపెడితే, నాకెందుకు నేను వదిలిపెడితే రేపు నా క్రైస్తవమే ప్రపంచం ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నా క్రైస్తవ క్షేమాభివృద్ధి కోసం, క్షేమం కోసం, బాగు కోసం బాధ్యత కలిగి నేను ఇలా స్పందించడం జరిగింది. ఒకవేళ నేను ఇంతవరకు మాట్లాడిన మాటల్లో మిమ్మల్ని ఎవరినైనా మీ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడి ఉంటే దయతో నన్ను క్షమించండి. నా అవగాహన రాహిత్యంతో మాట్లాడానని పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి. నా మట్టుకైతే, నా పరిశీలనలో అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి 100% యాక్సిడెంట్. ఇందులో ఏ కుట్ర కోణము లేదు. యాక్సిడెంట్, కంప్లీట్గా ఇది యాక్సిడెంట్ అని నేను మనసా వాచ కర్మన నేను నమ్ముతున్నాను. అయితే చాలామంది చెబుతున్నట్టుగా ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో చూద్దాం, లేవని నేను కొట్టిపడేస్తున్నాను. ఉన్నాయేమో చూద్దాం. వెంటనే పోలీస్ వ్యవస్థ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నిజాలని బయటకు చెబుతుందని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు సమగ్రమైనటువంటి వివరణ ఇస్తారు. అప్పుడు ఇంకా తెల్లమవుతుంది. వచ్చినప్పుడు 2-3 సీసీటీవీ ఫుటేజ్లతోనే ఇంత క్లారిటీ వచ్చింది నాకు. ఇంకా చాలా బయటకు వచ్చినప్పుడు 300 సీసీ కెమెరాలు పరిశీలించారంట. వాళ్ళ పనితనానికి, వాళ్ళు తీసుకున్న ప్రయాసకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇంత త్వరగా, ఇంత సమగ్రంగా వాళ్ళు సెర్చ్ చేశారు, నిజంగా దీన్ని ఛేదించారు. హ్యాట్స్ ఆఫ్. నిజంగా పోలీస్ వ్యవస్థకు కానీ, ప్రభుత్వానికి కానీ హ్యాట్స్ ఆఫ్. నేను చెబుతున్నాను, ఇది ముమ్మాటికి ప్రమాదమే. ఇంతవరకు నేను మాట్లాడిన మాటలు ఏమైనా పొరపాటు ఉంటే దయతో నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ పెడుతూ, ఎవరు కూడా క్రైస్తవులు కూడా దీంట్లో ప్యానిక్ అవ్వాల్సిన అక్కర్లేదు, కంగారు పడాల్సిన అక్కర్లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రభువే అన్నింటికీ న్యాయం తీర్చే దేవుడు.